నమస్తే, వెల్కమ్ టు బరాబర్ అడుగుదాం. తెలంగాణ గురుకులాలు విషహారాలకు నిలయాలుగా ఎందుకు మారాయి? వాంకిడి నుంచి ఉయ్యాలవాడ దాకా వేలాది మంది పిల్లలను బలిపెట్టిన పాపం ఎవరిది? బరాబర్ అడుగుదాం. ఇంకెంతమంది పిల్లలు చనిపోతే రేవంత్ సర్కారు రక్తదాహం తీరుతుంది? గురుకులాలను నరక కూపాలుగా మార్చిన పాపం రేవంత్ సర్కారుది కాదా? బరాబర్ ప్రశ్నిద్దాం. గురుకులాల్లో మరణ మృదంగం మోగిస్తున్న పైశాచికత్వం ఎవరిది? పేద పిల్లలను చంపడానికే విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారా రేవంత్? బరాబర్ నిలదీద్దాం. తెలంగాణలో సమస్య లేని గురుకులాన్ని ఒక్కటైనా చూపిస్తారా? నిరుపేదల చదువు అంటే ఇంత నిర్లక్ష్యమా? బరాబర్ అడుగుదాం, బరాబర్ ప్రశ్నిద్దాం. బీఆర్ఎస్ పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన గురుకులాలను కాంగ్రెస్ సర్కారు భ్రష్టు పట్టిస్తోంది. ఒకప్పుడు నిరుపేద చిన్నారుల బంగారు భవిష్యత్తుకు పునాదులేసినటువంటి సంక్షేమ చదువుకు రేవంత్ సర్కారు పాతరేస్తుంది. కేసీఆర్ హయాంలో వైభవంగా సాగిన రెసిడెన్షియల్ విద్య ఇప్పుడు సమస్యల కోరలో చిక్కుకొని చితికిపోతుంది. గురుకులాలంటే ప్రజలు భయపడి పారిపోయే పరిస్థితి తలెత్తింది. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనే అందుకు తాజా నిదర్శనం. రాష్ట్రంలో కలకలం రేపిన ఈ ఘటనలో 112 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థకు లోనయ్యారు. ఉయ్యాలవాడ సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో సర్కారు నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. శనివారం రాత్రి భోజనం తిన్న తర్వాత దాదాపు 100కు పైగా చిన్నారులు కడుపు నొప్పి, వాంతులతో ఇబ్బంది పడ్డారు. అయితే సిబ్బంది మాత్రం ఆ రాత్రికి ఏవో టాబ్లెట్లు ఇచ్చి సొంత వైద్యంతోనే మమ అనిపించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం హాస్పిటల్కు తరలించారు. అక్కడ దవాఖానాలో బెడ్డు లేక ఒకే మంచంపై ముగ్గురిని కూర్చోబెట్టి వైద్యం అందించారు. విద్యార్థులను చూసేందుకు వచ్చినటువంటి తల్లిదండ్రులను పోలీసులు అడ్డుకున్నారు. విషయం బయటకు పొక్కడంతో పూర్తిగా నయం కాకపోయినా విద్యార్థులను డిశ్చార్జ్ చేసి స్కూల్కు పంపించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం వస్తున్నదని తెలిసి ప్రభుత్వం నాటకమాడింది. హాస్పిటల్ నుంచి పిల్లలందరినీ పాఠశాలకు పంపించి కేవలం 5 మందిని మాత్రమే అక్కడ ఉంచింది. తెలంగాణలో గురుకులాలు ఇప్పుడు విషహారాలకు నిలయాలుగా మారాయి. ఉయ్యాలవాడ సంఘటన కొత్తది కాదు. రేవంత్ ఏలుబడిలో ఇటువంటి ఘటనలు ఆగేలా కనిపించట్లేదు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాంకిడి ఫుడ్ పాయిజన్ ఘటన సంచలనం రేపింది. దాదాపు 60 మందికి పైగా ఈ ఘటనలో తీవ్ర అస్వస్థకు గురవగా చిన్నారి శైలజ దాదాపు 2 వారాలు నిమ్స్లో ప్రాణాలతో పోరాడి ఓడిపోయింది. ఆ తర్వాత గురుకులాల పాఠశాలలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో జరుగుతూనే ఉన్నాయి. పాము కాట్లు, కరెంటు షాక్లతో సైతం పలువురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు రేవంత్ సర్కారు వచ్చినటువంటి తర్వాత ఏడాదిన్నరలో దాదాపు 2000 మందికి పైగా గురుకుల విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఫుడ్ పాయిజన్లు, పాము కాట్లు, కరెంటు షాకులు ఇతర కారణాలతో దాదాపు 100 మంది విద్యార్థులు చనిపోయారు. గురుకులాలను రేవంత్ సర్కారు నరకకూపాలుగా మార్చింది. బీఆర్ఎస్ పాలనలో వెలుగులు విరజిమ్మినటువంటి గురుకులాల్లో ఇప్పుడు మరణ మృదంగం మోగుతుంది. నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించడానికే విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నానని గతంలో రేవంత్ ప్రగల్భాలు పలికారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పేద పిల్లలను చంపేందుకు రేవంత్ రెడ్డి విద్యాశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారా అనే సందేహం కలుగుతోంది. ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అని విద్యాశాఖను ముఖ్యమంత్రిగా ఉన్నది నా దగ్గర పెట్టుకున్నా. ఇంకొక మంత్రికి ఇస్తే వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో, ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో, ప్రాధాన్యతలు మారుతుండొచ్చు అని ఆ శాఖను నా దగ్గర పెట్టుకొని ఈ రోజు ఆ శాఖను పూర్తిగా సమీక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నా. వారానికి 2 సార్లు చికెన్, 4 సార్లు గుడ్లు, నెలకు 2 సార్లు మటన్,
ఇది గత బీఆర్ఎస్ సర్కారు గురుకులాల్లో పిల్లలను పెట్టిన ఆహారం. కానీ కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత గురుకులాల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. అన్నంలో పురుగులు వస్తున్నాయంటే ఏరుకుని తినండని చెప్పే నిర్లక్ష్యం ఆహ్వానించింది. అద్దె బకాయిలు చెల్లించక గురుకులాల భవనాలకు యజమానులు తాళాలు వేసిన ఘటనలు జరిగాయి. మెస్ బకాయిలు చెల్లించక మటన్, చికెన్లు కాదు కనీసం గుడ్లు కూడా పెట్టలేని పరిస్థితి దాపురించింది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని నీరుగార్చింది రేవంత్ సర్కారు. గురుకులాల్లో నాసిరకం మెను అందించి మమ అనిపిస్తోంది. ఇంతకంటే ఘోరం ఇంకేదైనా ఉంటుందా? ఇదేనా భావి పౌరులకు తీర్చిదిద్దే పద్ధతి? ఇదేనా నిరుపేదలకు నాణ్యమైన విద్య అందించే విధానం? సర్కారు తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. నిరుపేదల కంచంలో నుంచి నాణ్యమైన ఆహారాన్ని దూరం చేసిన పాపం రేవంత్ సర్కార్దన్నారు. రేవంత్ సర్కారు గురుకులాలను విధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో నిరుపేద విద్యార్థుల కడుపు నింపేందుకు ప్రభుత్వానికి చేత కావడం లేదన్నారు. ఇంకెంతమంది విద్యార్థులు చనిపోతే రేవంత్ రాతి గుండె కరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ హయాంలో 100 మంది గురుకుల పిల్లలు చనిపోయారు. ఏం రేవంత్ రెడ్డి నీ గుండె అంత రాతి గుండెనైంది? ఇంకెంతమంది చచ్చిపోతే నీ గుండె కరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా. 100 మంది పిల్లలు చనిపోయినా నీ గుండె కరగదా? ఈ పిల్లల గురించి నువ్వు పట్టించుకోవా? భావి భారత పౌరులైన ఈ పిల్లల భవిష్యత్తు మీద నీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీకు చేత కాదా? గత సంవత్సరం కూడా ఇట్లే జరిగింది. బీఆర్ఎస్ పార్టీ గురుకుల బాట బట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచింది. అసెంబ్లీలో మేము మాట్లాడాం. రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏం మాట్లాడిండంటే, ఇక ముందు గురుకుల పాఠశాలల్లో ఎక్కడైనా కలుషిత ఆహారం పెడితే పిల్లలు ఆసుపత్రి పాలైతే సంబంధిత అధికారులు జైలుకే అని చెప్పి బాలల దినోత్సవం నాడు ప్రగల్భాలైతే బలికిండు రేవంత్ రెడ్డి. ఇక ముందు నాదే బాధ్యత, నేనే ఈ గురుకులాలను స్వయంగా సమీక్షిస్తా, నేనే చూసుకుంటా అని చెప్పి చెప్పిండు. మరి నువ్వు చూసుకుంటే ఏమైంది నాయన? ఇవాళనేమో నాగర్ కర్నూలులో బీసీ గురుకులంలో అయింది, నిన్న పెద్ద కొత్తపల్లిలో అయింది, మొన్న జగిత్యాల్లో అయింది, మొన్న హుజూరాబాద్ లో ఎలకలు కొరికినాయి, భద్రాద్రి కొత్తగూడెంలో పిల్లలు దవాఖాన్ల పాలైపోయిండ్రు. ఏంది అసలు? నువ్వే విద్యాశాఖ మంత్రివి, నీ సొంత జిల్లా మహబూబ్ నగర్, నీ జిల్లాలో నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నీ శాఖలోనే రోజు ఒక సంఘటన జరుగుతా ఉంది. ప్రతిరోజు కూడా పిల్లలు ఆసుపత్రుల పాలైతా ఉన్నారు. 100 మంది చచ్చిపోయింది. ఇంకెంతమందిని చెప్తావు నువ్వు? ఇంత బాధ్యత లేదా? నీకు పట్టింపు లేదా? అరే అందాల పోటీలు పెడితే ₹1,00,000 ప్లేట్ భోజనం పెట్టినావు. ఈ పిల్లలకు 100 రూపాయలు పెట్టి కడుపు నుండి అన్నం పెట్టే శాతం అయితే లేదా? అందాల పోటీలు జరిగితే అందాల భామలను చూడడానికి 5 సార్లు పోయినావు. మరి ఈ పిల్లలు దవాఖాన్లలో పడుతుంటే ఈ పిల్లల్ని చూడడానికి నీకు టైం దొరకదా? అందాల భామల దగ్గరికి ఉరుకురికి పోయినావు, 5 సార్లు పోయినావు. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు దవాఖాన్లలో పడుతుంటే ఈ పిల్లల్ని చూడాలి, ఈ పిల్లల్ని పరామర్శించాలి, ఈ పిల్లలకు ధైర్యం చెప్పాలి, ఈ పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టాలి, సంబంధిత బాధ్యుల మీద చర్య తీసుకోవాలని సోయి లేదా నీకు అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ సర్కారు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 2,000 మంది నిరుపేద విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ఏ సంక్షేమ హాస్టల్ను చూసినా సమస్యలు తాండవిస్తున్నాయన్నారు. ప్రభుత్వం పెడుతున్నటువంటి విషాహారాన్ని సీఎం, మంత్రులు తమ కుటుంబ సభ్యులకు పెడితే ఊరుకుంటారా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వానికి సిగ్గురావడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. ఉంటే నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆ వార్త చూస్తే, నాగర్ కర్నూలు జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, అంటే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో, ఆయన సొంత ఊరున్నది నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి. ఒక బీసీ హాస్టల్లో 111 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ తోని వాళ్ళందరినీ అర్జెంట్ గా దవాఖానకు తీసుకుపోయి నాగర్ కర్నూలు ఆసుపత్రిలో షరీక్ చేసిందని చెప్పి వార్త వస్తా ఉంది. నిజంగా చూస్తే కడుపులో దేవినట్టు అయింది. ఇది మొదటిది కాదు జరిగింది సంఘటన. ఈ ప్రభుత్వం వచ్చినాక 20 నెలల్లో ఇప్పటికి దగ్గర 2-3 వేల మంది పిల్లలు అవస్థపడి ఆసుపత్రుల పాలైన గురుకులాల్లో. బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ పిల్లలు కావచ్చు, ఎవరైతే ఇవాళ తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి తల్లిదండ్రులు కేసీఆర్ గారు పెట్టిన గురుకులాల్లో 1022 గురుకులాల్లో ప్రభుత్వమే తల్లి పాత్ర, తండ్రి పాత్ర మొత్తం తీసుకొని సర్వం ప్రభుత్వమే చూసి మంచిగా చూసుకుంటుందని చెప్పి మరి వాళ్ళ పిల్లలను మనకప్పచెప్తే, ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన సొంత జిల్లా కాదు మొత్తం రాష్ట్రంలోని ప్రతి హాస్టల్లో ఇదే పరిస్థితులు ఉన్నాయి. ఆహారం బాగలేక, బువ్వ చక్కగా పెట్టే తెలివి లేక, పట్టించుకునే నాదుడు లేక ఇవాళ పిల్లలు 100 మందికి పైగా పిల్లలు ఇప్పటికే చచ్చిపోయింది. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా,
ఈ పిల్లలకు నీ ప్రభుత్వం పెడుతున్న విషయం ఏదైతే ఉన్నదో మీ ఇంట్లోనో మా ఇంట్లోనో పెడితే మన పిల్లలకు పెడితే నువ్వు ఊకుంటావా ఇట్లే ఉంటావా అని నేను అడుగుతా ఉన్నా. సిగ్గుందా నీ ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. తెలంగాణ రైజింగ్ అట, ఎన్ల రైజింగ్? పిల్లల మరణాల్లో రైజింగా, ఫుడ్ పాయిజనింగ్ లో రైజింగా, ఎన్ల రైజింగు? ఇంత అధ్వానమైన పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు మన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురుకుల బాట అనే కార్యక్రమం కూడా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పి చేసినాం. 4 రోజులు నాటకాలు చేసిండు. ఓ నిజంగానే ఏమో చేస్తారనుకున్నా నేను. కలెక్టర్లను పోయి వండుకోమన్నారు, ఎమ్మెల్యేలు పోయి చూడాలన్నారు, మంత్రులు పోయి హాస్టల్ నిద్ర చేయాలి, అట్లయితేనే పరిస్థితి బాగుపడుతుంది అన్నారు. మరి ఇప్పటి వరకు అయితే ఏం కాలేదు. నేను ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వం అంతా కూడా వేదిక మీద ఉన్నది. నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా, రాబోయే 4-5 రోజులు దయచేసి ఎట్లాగో ప్రభుత్వం పట్టించుకోదు, మీరన్నా దయచేసి ఎక్కడ వాళ్ళక్కడ పూనుకోవాలి. మనందరం కూడా మన కార్యకర్తలతో సహా మన విద్యార్థి నాయకులతో సహా ప్రతి గురుకులాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాలో సందర్శిద్దాం, మనమే పోదాం. భూపాలపల్లిలో కూడా దయచేసి మనమే పోవాలి, ప్రతి హాస్టల్కి పోవాలి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనం బాధ్యతగా తీసుకుందాం. ప్రతి నియోజకవర్గంలోని ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లను మనమే తిరుగుదాం. మనమే అక్కడి పరిస్థితులు మళ్ళొక్కసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ దున్నపోతు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపే ప్రయత్నం చేద్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. చేద్దామా వద్దా? లేకపోతే యువల పిల్లలు మాకెందుకు అంటారా? మీరు కూడా వాళ్ళు మన పిల్లలే. 5-6 లక్షల మంది పిల్లలు, మన తెలంగాణ పిల్లలు చదువుకుంటే బంగారు తునకలై భారతానికి భవిష్యత్, తెలంగాణకు నిర్మాతలు వాళ్ళు. అటువంటి పిల్లలు ఆగమైతుంటే చూసి ఊకుంటే మనకు కూడా పాపం తగులుతుంది. ఎట్లాగో ఈ దున్నపోతు ప్రభుత్వం పట్టించుకోదు, మనమన్నా పట్టించుకోవాలి, వాళ్ళని నిద్ర లేపాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. నాగర్ కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడలోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల ఓ నిషేధిత ప్రాంతాన్ని తలపిస్తుంది. ఫుడ్ పాయిజన్ ఘటన సంచలనం రేపడంతో రేవంత్ సర్కారు అక్కడ ఆంక్షలు విధించింది. మీడియాను, ప్రజా సంఘాలను అక్కడికి రానివ్వట్లేదు. కనీసం విద్యార్థుల తల్లిదండ్రులను సైతం లోపలికి పంపించట్లేదు. అక్కడి పరిస్థితిని మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. మనము నిన్న ఫుడ్ పాయిజన్ జరిగినటువంటి నాగర్ కర్నూలు జిల్లా కేంద్ర సమీపంలో ఉండేటువంటి ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాల వద్ద ఉన్నాము. ఈ గురుకుల పాఠశాల వద్ద పూర్తి స్థాయిలో ఇక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టినారు. అంటే ఎవరిని కూడా లోపలికి అనుమతించొద్దు, మీడియా వాళ్ళనైతే అసలే అనుమతించొద్దు అని చెప్పేసి అనే విధంగా వీళ్ళు గేటు బంద్ చేశారు. లోపల ఎలాంటి ఫోటోలు తీయొద్దు, రికార్డు చేయొద్దు అన్న విధంగా వాళ్ళు లోపలికి వెళ్ళి అడిగితే కూడా అదే విషయం చెప్తా ఉన్నారు. అయితే మొన్న ఒకసారి పరిశీలిస్తే దాదాపుగా ఇక్కడ 742 మంది విద్యార్థులు ఉండాల్సిన వాళ్ళు ఈ ఫుడ్ పాయిజన్ దాదాపు 111 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. వీళ్ళంతా కూడా ఆసుపత్రికి వెళ్ళి చికిత్స పొందుతున్నటువంటి క్రమంలో నిన్న మాజీ మంత్రి హరీష్ రావు బృందం అంతా కూడా ఇక్కడికి విచ్చేసి విద్యార్థులను పరామర్శించడానికి వస్తున్న నేపథ్యంలో విద్యార్థులంతా కూడా ఎవరైతే చికిత్స పొందుతున్నారో ఆసుపత్రిలో వాళ్ళందరినీ కూడా ఉన్న ఫలంగా కూడా అక్కడి నుంచి డిశ్చార్జ్ చేసి పంపించినటువంటి పరిస్థితి. వాళ్ళకు పూర్తి స్థాయిలో నయం కాకముందే ఇక్కడ హాస్టల్కు అంటే గురుకులానికి పంపించారు. ఇక్కడనే చెట్టు కింద కూడా ట్రీట్మెంట్ చేసి ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేశామని చెప్పేసారు. రాత్రి కూడా కొంతమందికి మరొక 3 కూడా అనీజీగా ఉండడంతో ఇక్కడనే ట్రీట్మెంట్ చేశామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఈ గురుకులంలో 742 మంది విద్యార్థినులు ఉండగా ఈరోజు మనం అటెండెన్స్ అంటే ఓవరాల్గా అడిగితే వాళ్ళు రికార్డు అంటే విత్ రికార్డులు చెప్పట్లేదు, ఓవరాల్గా అడిగితే 246 మంది మాత్రమే ఈరోజు ఉన్నారని చెప్తా ఉన్నారు. అంటే సుమారుగా 500 మంది విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికే హాస్టల్ అంటే ఈ గురుకులం నుంచి ఇండ్లకు తీసుకెళ్లారు. అంటే వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోపల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా చెప్పొద్దు అన్నటువంటి రిస్ట్రిక్షన్స్ విద్యార్థులకు క్లియర్గా వాళ్ళు ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. తర్వాత ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మీరు ఎవరు కూడా ఏం మాట్లాడకండి, మమ్మల్ని ఇబ్బంది పెడతారు వీళ్ళంతా కూడా ఇక్కడ ఉండేవాళ్ళు అని చెప్పేసి చెప్పడంతో వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదు. మొత్తంగా చూసినట్టయితే ఇది ఒక నిషేధిత ప్రాంతంగా అంటే ఇక్కడ ఎవరు వెళ్ళొద్దు, ఇది గోప్యంగా ఇక్కడ నడుపుకునేటువంటి వసతి గృహం లాగా వీళ్ళు ఎవరు కూడా లోపలికి అనుమతించకుండా లోపల ఏం జరిగినా బయటికి సమాచారం రాకుండా అసలు వాస్తవంగా కూడా మొన్న నైట్ జరిగినటువంటి ఏదైతే ఫుడ్ పాయిజన్ ఇష్యూ ఉందో దానికి సంబంధించి విద్యార్థులు ఎలా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని ఒకసారి మళ్ళీ కలుద్దామని చెప్పేసి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు కూడా ఉదయం లోపలికి అనుమతించలేదు. చాలాసేపటి తర్వాత లోపలికి అనుమతించారు. మాకు పైకి వెళ్ళే ఆర్డర్స్ ఉన్నాయి, మేము లోపలికి ఎవరిని కూడా అనుమతించొద్దని చెప్పేసి మాకు ఉన్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు వాస్తవంగా కూడా ఎవరైనా మీడియా ప్రతినిధి అయినా తల్లిదండ్రులైనా ఇంకెవరైనా ఇంకా ప్రజా సంఘాలైనా పలు పార్టీల నాయకులైనా ఏం చేస్తారో విద్యార్థులంతా బాగుండాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి, తర్వాత వాళ్ళు మంచిగా చదువుకోవాలి అని వాళ్ళకి యోగక్షేమాలు తెలుసుకోవడానికి వస్తారు. వాళ్ళు ఎవరు కూడా రానియకుండా
గేట్లు బంద్ చేసి మీరెవరు, ఎందుకు వచ్చారు, మీడియా వాళ్ళైతే ఏ మీడియా మీది, ఏ ఛానలు, ఏ పత్రిక అని క్లియర్గా అడిగి, అంటే మీడియా వస్తే మీడియాకు ఒక్కొక్క మీడియాకు ఒక్కొక్క తరహాలో మరి ఇక్కడ అనుమతి ఉంటుందా అన్న క్వశ్చన్ కూడా ఇక్కడ పునరావృతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ నిన్నటి నుంచి కూడా ఇక్కడ విద్యార్థులందరినీ కూడా తల్లిదండ్రులు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 111 మందికి ఫుడ్ పాయిజన్ కావడంతో వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్నటి నుంచి చూస్తే కూడా తల్లిదండ్రులు అంటే చాలామంది కూడా మన నైట్ కానీ ఉదయం వరకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కేవలం మేము టీవీలలో చూసి ఇక్కడికి వచ్చామని చెప్పేసి వాళ్ళు తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది, విద్యార్థులు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మాట్లాడితే టీవీలో పేపర్లో మా ఫోటోలు కానీ ఏమైనా కనిపించాయంటే మమ్మల్ని ఇబ్బంది పెడతారన్న ఆలోచన అది మొత్తం కూడా వాళ్ళు క్రియేట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న మాజీ మంత్రి హరీష్ రావుతో కూడినటువంటి బీఆర్ఎస్ బృందం ఏదైతే వచ్చిందో వాళ్ళంతా కూడా కూలంకుషంగా ఇక్కడ విద్యార్థులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే పూర్తి స్థాయిలో వాళ్ళకు క్లియర్ రిస్ట్రిక్షన్స్, అంటే ఏది అడిగినా కానీ ఏం చెప్పకూడదన్న యాంగిల్లో కూడా వాళ్ళకు చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈరోజు పూర్తి స్థాయిలో రిస్ట్రిక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. లోపలికి పోయి అసలు ఇక్కడ లోపల పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి టీ న్యూస్ కూడా లోపల అడిగే ప్రయత్నం చేసింది. లోపల రికార్డు చేయడానికి లేదు, లోపల కవర్ చేయడానికి లేదు అని చెప్పేసి ఇక్కడ గేట్ పెట్టేసి గేట్ బయటనే ఉంచినటువంటి పరిస్థితి. గేట్ బయట నుంచే కూడా మనం మొత్తం కవర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ రిస్ట్రిక్షన్స్? ఇదేమన్నా నిషేధిత ప్రాంతమా, లేకపోతే ఇదేమన్నా అసలు లోపలికి వెళ్ళకూడని ప్రదేశమా? ఎవరి పిల్లల్ని వాళ్ళు చూసుకోవాలని చెప్పేసి ఇంత దూరం వస్తారు. ఆ పిల్లల్ని చూసుకోనియకుండా గేటు బయట నిలబెట్టి తర్వాత తల్లిదండ్రులు వస్తే ఒక్కరే పోండి లోపలికి, తల్లి అన్న పోవాలి, లేదంటే తండ్రి అన్న పోవాలి, లేదంటే ఎవరు వస్తే ఒక్కరు మాత్రమే అనుమతిస్తాము అని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ నిజంగా కూడా పరిస్థితులు ఎట్లా చక్కదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత సంఘటన జరిగితే అసలు ఎవరి మీద ఇప్పటివరకు యాక్షన్ తీసుకున్నారన్నది కూడా బయటకు చెప్పడం లేదు. అసలు దీనికి బాధ్యులు ఎవరు, అసలు ఫుడ్ పాయిజన్ దేనివల్ల అయింది, అసలు దేన్ని అనేది ఇప్పటివరకు కూడా అధికారికంగా ఏది ప్రకటించలేదు. ఒకటి కూడా అనధికారికంగా తెలుసుకొని ప్రజలకు చేరవేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ విద్యార్థుల లోపల ధైర్యం నింపాలి, తల్లిదండ్రుల లోపల కూడా ధైర్యం నింపాలి, ఇక్కడ ఉన్నటువంటి వసతులను సక్రమంగా చేయాలి, ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూస్తామని చెప్పేసి భరోసా కల్పించాల్సినటువంటి ఏదైతే ప్రిన్సిపాల్తో కూడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు పూర్తి భరోసా కల్పించకుండా ఎవరు రాకుండా చూడాలన్న దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ గురుకుల పాఠశాలలు చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో తయారయ్యాయి. గతంలో కూడా నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి ఒక జూనియర్ గురుకుల పాఠశాలలో కూడా ఒక పాము బాత్రూంలోకి వచ్చింది. ఆ పామును స్నేక్ క్యాచర్ ఎవరైతే ఉన్నారో అతను వచ్చి పట్టుకోవడంతో అక్కడ ఉండేటువంటి అధ్యాపకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఒక చదువు ఒకటే కాదు, భోజనం ఒకటే కాదు, వసతులు కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఇవన్నీ వాటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. దీంట్లో భాగంగానే ఇవన్నీ ఈ దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ గురుకుల బాట అనేది మళ్ళీ ఒక ప్రోగ్రాం తీసుకుంది. ఈ గురుకుల బాటను మరి ఎట్లా ముందుకు సాగాలనేది ఒక ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం వాళ్ళకి ఎట్లాంటి అనుమతులు ఇస్తుంది, లేదంటే వాళ్ళపైన కూడా రెస్ట్రిక్షన్స్ ఎట్లా పెడుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ గురుకులలో చదివే విద్యార్థులకు, తల్లిదండ్రులకైతే పూర్తి స్థాయిలో భద్రత, భరోసా కల్పించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా బీసీ గురుకుల బాలిక పాఠశాల నుంచి. తెలంగాణ గురుకులాల్లో మరణ మృదంగం మోగుతున్నది. ఉయ్యాలవాడ ఫుడ్ పాయిజన్ ఘటన మరొక ముందే ఖమ్మం జిల్లా గొల్లగూడెం గురుకులంలో మరో ప్రాణం పోయింది. గొల్లగూడెం బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థిని ప్రతిమ ఫిట్స్తో చనిపోయింది. ఇవాళ మధ్యాహ్నం పరీక్ష రాస్తుండగా ప్రతిమ స్పృహ తప్పి పడిపోయింది. అయితే అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రతిమ చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుపోయి ఉంటే తమ కూతురు బతికేదని అడిషనల్ కలెక్టర్ ఎదుట గుండెలు బాదుకున్నారు. ఎంత ముందుగా పెంచినారు.
అసలు ఏం కాదు. అరే చేయలేదు. రైట్, తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రోజు ఏదో ఒక ఘటన జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే గురుకులాల పరిస్థితి చాలా అధ్వాన్నంగా మారింది. విద్యార్థులు ప్రాణాలు బలికొంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా చోట్ల ఫుడ్ పాయిజన్ అయ్యి ఆసుపత్రుల పాలవుతున్నారు. ఏదైతే విద్యార్థుల పరిస్థితి చాలా అధ్వాన్నంగా మారుతున్నటువంటి క్రమంలో దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్స్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఇటు వికారాబాద్ నుంచి మహేష్, అలాగే ఖమ్మం నుంచి సాంబశివరావు గారు, అలాగే నెక్స్ట్ రవీందర్ కూడా నిజామాబాద్ నుంచి జాయిన్ అయ్యారు. ఫస్ట్ మహేష్, వికారాబాద్ జిల్లాలో మొత్తానికి గురుకులాల పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వ హయాంలో గురుకులాలు దేశానికి ఆదర్శంగా నిలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గురుకులాలు అధ్వానంగా మారాయి. గత 19 నెలల కాలంలో వేలాదిగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థతకు గురయ్యారు. 100కు పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిత్యం ఏదో ఒక చోట రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులకు సంబంధించి ఫుడ్ పాయిజన్ ఘటనలు కావచ్చు, ఇటు కుక్క కాట్లు, పాము కాట్లు, ఎలుక కాట్లకు సంబంధించిన ఘటనలు ఎక్కడో ఒక చోట నిత్యం చోటు చేసుకుంటూనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అటు గురుకుల విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాలను అధిరోహిస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గురుకులాలను వీడి వెళుతున్న దృశ్యాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ తిరిగి వారు వెళ్తున్న దృశ్యాలే మనము చూస్తూ ఉన్నాము. గురుకుల సంబంధించి విద్యార్థులకు సంబంధించి అటు ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా వేధిస్తుంది. అటు ఆహారం సంబంధించి కూడా అటు నాణ్యమైన ఆహారం అందించకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అటు కాంట్రాక్టర్లకు మెస్ బిల్లులు పెరిగిపోవడంతో అటు నాణ్యమైన ఫుడ్కు సంబంధించి వారు సప్లై చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. చేతులు కూడా ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 6 నెలలుగా కూడా పెండింగ్ బకాయిలు పేరుకుపోవడంతో కాంట్రాక్టర్లు మేము సప్లై చేయలేమంటూ కూడా వారు కరాఖండిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం కొంత మేర వారికి నిధులు కేటాయించి మళ్ళీ తిరిగి సప్లై చేపిస్తుంది. కానీ అయితే వారికి ఫుడ్కు సంబంధించి చూస్తే అటు మిగతా మెనూకు సంబంధించి ఏవి కూడా సరిగా అందలేదు. కేవలం అన్నం కావచ్చు, ఇతర పప్పుకు సంబంధించి ఇలాంటివి వస్తున్నాయి. అటు కోడిగుడ్లు కావచ్చు, ఇటు మాంసం సంబంధించి కూడా వారికి అందట్లేదని కూడా వాళ్ళు కంప్లైంట్ కూడా పెద్ద ఎత్తున కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం మనం గౌలిదొడ్లో ఉన్నాం. ఇక్కడ సిఓఈలో చూడవచ్చు. ఇక్కడ ఐఐటి కావచ్చు, నీటికి సంబంధించి జాతీయ పరీక్షలకు సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంటారు. పెద్ద ఎత్తున కూడా ఈ సిఓఈలో చేరేందుకు కూడా విద్యార్థులు ఆసక్తి చూపుతుంటారు. అయితే 19 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులాలు అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో విద్యార్థులు కూడా ఇటు వచ్చేందుకు కూడా అటు ముఖం చాటేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో గురుకులాల్లో సీటు సంపాదించాలని ఎంతో కష్టపడి చదివేది ఉండేది. అంతేకాకుండా ఈ సీటు కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రం గురుకులాల్లో చదవాలంటే అటు తల్లిదండ్రులు మొదలు ఇటు విద్యార్థులు కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మనం చూడవచ్చు, నాగర్ కర్నూలు జిల్లాలోనే దాదాపు 100కు పైగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే దాదాపు 170కి పైగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా అటు ఇదివరకు చూడొచ్చు, మనము గత బీచ్ వరల్డ్ పోటీలప్పుడు ఒక్కో ప్లేట్కి సంబంధించి గెస్టులకు ₹1,00,000 వరకు కేటాయించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ సమీక్షలో ఒక ప్లేట్కు ₹1,35,000 కూడా కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. అంత భారీ బడ్జెట్తో అటు ప్లేట్లకు సంబంధించి కేటాయించిన వారు ఇప్పుడు గురుకులాల్లో ఒక్కొక్క విద్యార్థికి నాణ్యమైన భోజనం అందించడంలో ఎందుకు వెనుకడుగేస్తున్నారు? ఎందుకంటే గురుకులాల్లో ఎక్కువగా పేద మధ్యతరగతి విద్యార్థులే చదువుతుంటారు. వీరికి చదువు మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఆసక్తి ఉందా లేదా, వారికి పెద్ద చదువులు చదవద్దా అనే కూడా సందేహాలు తలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ గురుకులాలకు సంబంధించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంది. ఇదివరకే గురుకులాలలో బాట తీసుకుంది. అయితే పెద్ద ఎత్తున కూడా గురుకులాలను పర్యటించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోసారి కూడా గురుకులాల్లో అవే పరిస్థితులు రిపీట్ అవుతుండడంతో మరోసారి కూడా గురుకులాల బాట కూడా బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వము రాష్ట్రంలో చదువుతున్న గురుకుల విద్యార్థులకు సంబంధించి అటు పౌష్టికాహారం సంబంధించి కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాలకు కూడా వెంటనే కల్పించాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పేరుతో నియోజకవర్గానికి ఒకటి తీసుకొస్తామంటున్నారు. ఉన్న గురుకులాలను బాగు చేయకుండా రెసిడెన్షియల్ స్కూల్ యంగ్ ఇండియా స్కూల్స్ పేరుతో సరికొత్త డ్రామా మహేష్ అంటే ఇదంతా ఒక కుట్రలాగా కనబడుతుందని కొంతమంది ఆరోపిస్తున్న ప్రధానంగా మహేష్, ఏదైతే గురుకులాలను తగ్గించే క్రమంలోనే ఇలాంటి కార్యక్రమాలకు పూనుకుంటున్నారని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఉందనుకోవాలా?
ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గురుకులాలను 1023కు పెంచింది. పెద్ద ఎత్తున కూడా గురుకులాల్లో చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూశారు. అప్పుడు అడ్మిషన్లు కూడా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అటు ప్రభుత్వం ముఖ్యమంత్రి వద్దనే విద్యాశాఖ ఉన్నది, అయినా కానీ గురుకులాలను సమీక్ష కూడా జరపట్లేదని కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా ఒక భయాందోళనకు కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉన్న గురుకులాలను బాగు చేయకుండా విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కావచ్చు, ఇటు నాణ్యమైన భోజనం అందించకుండా వారికి ఎలాంటి పట్టించుకోకుండా మళ్ళీ కొత్తగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎందుకు తెస్తున్నారు, ఇందులో పెద్ద ఏదో మతలబు ఉందంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న గురుకులాల్లో దేశానికే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దేశానికి ఆదర్శంగా నిలిచాయి. విద్యార్థులు మంచి మంచి ర్యాంకులు సాధించారు, వారు ఉన్నత చదువులో సాధించారు, మంచి ఉన్నత ఉద్యోగాలు కూడా సాధించారు. అయితే దీన్ని చెడగొట్టేందుకైనా విద్యార్థులకు చదువును, పేద విద్యార్థులకు చదువును దూరం చేసేందుకే రేవంత్ ప్రభుత్వం కంకణం కట్టుకుందా అనే విమర్శలు అయితే ప్రధానంగా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గత 19 నెలలుగా చూడొచ్చు మనం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వేలాది మంది విద్యార్థులు అన్ని జిల్లాల్లో చూసినట్టే వేలాది మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. తల్లిదండ్రులు గురుకులాల్లో చదివించాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొన్నది. రైట్, నెక్స్ట్ ఖమ్మం నుంచి తాజా అప్డేట్స్ అందించడానికి సాంబశివరావు గారు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ఖమ్మంలో ఏంటి గురుకులాల పరిస్థితి ఏంది, అసలు అక్కడ ఫుడ్ పాయిజన్ కూడా జరిగినట్టు తెలిసింది. మొత్తానికి ఏదైతే దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సురేష్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గురుకుల పాఠశాలలు, ఆశ్రమ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరికి ఒక నిదర్శనమైనటువంటి ఘటన ఖమ్మంలో జరిగింది. సుమారు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఘటనలో ఒక విద్యార్థిని చనిపోయింది. పరీక్ష రాసేటువంటి సమయంలో ఫిట్స్ వచ్చి పడిపోయినట్టుగా పాఠశాలకు సంబంధించినటువంటి సిబ్బంది చెప్తున్నారు. ఆమెను ఆసుపత్రికి తరలించేటువంటి క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం వల్ల ఆ అమ్మాయి మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి చేరుకొని నిరసన కార్యక్రమం తెలిపారు. ఇక్కడికి వచ్చినటువంటి ఆర్డీఓని అట్లాగే అడిషనల్ కలెక్టర్ని కూడా నిలదీశారు. మా పాపను ఎందుకు చనిపోయిందో సమాధానం చెప్పాలి, పాప మృతికి గల కారణాలను బయట పెట్టాలి అంటూ డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యార్థి సంఘాలు ఆ కుటుంబానికి మద్దతుగా నిలిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గురుకుల పాఠశాలల్లో అట్లాగే గురుకుల కళాశాలలు కావచ్చు, ఆశ్రమ పాఠశాలలో కావచ్చు, విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కేసీఆర్ తీసుకొచ్చినటువంటి గురుకుల పాఠశాలలను నిర్వీర్యం చేయాలనేటువంటి లక్ష్యం ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఏదైతే ఇప్పటి వరకు తీసుకొచ్చినటువంటి ఈ గురుకులాల్లో జరుగుతున్నటువంటి దారుణాల పట్ల పీడిఎస్గా మీరేం చెప్తారు? ఎందుకంటే చాలా చోట్ల జరుగుతున్నాయి, విద్యార్థులు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంగానే ఈరోజు మృతులు అనేవి జరుగుతూ ఉన్నవి. మేజర్గా చెప్తా ఉన్న 18 నెలల పాలనలో సుమారు గురుకులాలు కావచ్చు, కస్తూర్బా స్కూళ్ళు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో సుమారు 40 మందికి పైగా కూడా విద్యార్థులు చనిపోయారు. కానీ దీని మీద సీఎం కానీ, విద్యాశాఖ మంత్రులు లేడు, మంత్రులు కానీ ఎక్కడ కూడా స్పందించే పరిస్థితి నేడు రాష్ట్రంలో కనపడలేదు. ఖమ్మం జిల్లాలో 3 మినిస్టర్స్ ఉంటారు. ఇప్పటికీ విద్యార్థి చనిపోయి 4 గంటలుగా వస్తూ ఉన్నది. దీని మీద కనీసం స్పందించి ఎంక్వైరీ చేయడానికి కూడా, కనీసం ఏది చేయడానికి కూడా లేకుంటున్న పరిస్థితి జిల్లాలో కనపడతా ఉంది. ఇప్పటివరకు కూడా 3 మినిస్టర్లు, ఒక్క మినిస్టర్ కూడా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీనికైనా మిమ్మల్ని గెలిపించుకుంది, దీనికైనా విద్యార్థులు ప్రాణాలు పోతే మీరు పట్టించుకోరా? ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక వ్యక్తి చనిపోతే స్పందించే ప్రభుత్వాలు, మా విద్యార్థి పేద విద్యార్థులు చనిపోతే మీరు ఎందుకు స్పందించని చెప్పేసి మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. వామపక్ష విద్యాసంఘాలు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, అదేవిధంగా వాటిని సస్పెండ్ చేయాలని, తక్షణమే ప్రభుత్వం స్పందించాలని, ఈ ముతుకులు కార్యక్రమాల వారిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్గా, ఏఎస్ఎఫ్ వామపక్ష విద్యాసంఘాలుగా కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంటాం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు, అనేక సంఘటనలు జరుగుతున్నాయి, ఫుడ్ పాయిజన్ జరుగుతున్నాయి, నిర్లక్ష్య వైఖరి వల్ల చచ్చిపోతున్నారు. కానీ ప్రభుత్వం స్పందించలేదు. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నారు. దీని పట్ల విద్యార్థి సంఘంగా మీరేం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా అకాడమీ విద్యా సంవత్సరం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో వందల సంఖ్యలో ఇవాళ విద్యార్థులు చచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు దేనికి చనిపోతున్నారు అనేది కూడా కారణం తెలియనటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తక్షణమే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ విద్యాశాఖ మంత్రి శాఖను కూడా తన దగ్గర పెట్టుకొని ఇవాళ ఆయన పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి స్పందించకుండా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్స్ కావచ్చు, ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, గురుకుల పాఠశాల కావచ్చు, ఏ పాఠశాలలు చూసినా ఇవాళ విద్యార్థులు ఆత్మహత్యలకు నిలయాలుగా మారుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం. తక్షణమే ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాందాన్లో విద్యార్థులు
పుట్టల గొడుగు లెక్క చచ్చిపోతున్నా సరే ఇవాళ డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. తక్షణమే చనిపోయినటువంటి విద్యార్థిని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాతో పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలని చెప్పని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ సంఘాలుగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విద్యార్థుల మరణాలను ఎట్లా చూస్తారు మీరు? ఏంది దీని పరిష్కారం ఏంటి? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో కావచ్చు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు అనేక మంది చనిపోతున్నా కూడా ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజాపాలన అంటూ ఈరోజు విద్యార్థులను చంపిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. తక్షణమే ఈరోజు ఖమ్మం జిల్లా ఖమ్మం నడుగొట్టునున్న ఇక్కడైతే ఖమ్మం రూరల్ మండల కేంద్రం ఉన్న సంక్షేమ పాఠశాల విద్యార్థి ఈరోజు చనిపోయారంటే దీనికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధ్యత వహించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న బట్టి విక్రమార్క ఎవరైతున్నారో ఉప ముఖ్యమంత్రి ఆయన కూడా బాధ్యత వహించాల్సిందే. ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ కూడా ఇంతవరకు దీని మీద విచారం జరపకుండా ఈరోజు జిల్లా కలెక్టర్ పైన పరిస్థితి అడిషనల్ కలెక్టర్ ఇక్కడ కనపడతా ఉంది. తక్షణమే విద్యార్థి కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కరించని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తూ ఆ కుటుంబానికి విద్యార్థి సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు అండదండలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా వారికి మేము తెలియజేస్తా ఉన్నాం. సురేష్, చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి విద్యార్థుల మరణాల వెనక ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది. విద్యాశాఖను నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలసత్వం ఉందంటూ కూడా విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఖమ్మంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో చనిపోయినటువంటి విద్యార్థి బూక్యా ప్రతిమ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటివరకు ఈ జిల్లాకు సంబంధించినటువంటి 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. కనీసం పరామర్శించేటువంటి తీరిక లేకుండా పోయిందంటూ కూడా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూసినట్లయితే కనుక అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఫుడ్ పాయిజన్ చేత చాలామంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. హాస్టల్లో వసతులు సరిగా లేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం దగ్గర ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాలలో దాదాపు ఏడాది క్రితం ఒక విద్యార్థినికి 20-25 సార్లు ఎలుక కరిచినటువంటి దృశ్యాలు కూడా సందర్భాలు కూడా ఈ జిల్లాలో ఉన్నాయి. 20 సార్లు ఎలుక కరిస్తే ఆ పాప మొత్తము తన స్పర్శను కోల్పోయి కనీసం నడవలేనటువంటి స్థితికి వస్తే కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాల సిబ్బంది స్పందించినటువంటి దాఖలా కూడా లేవు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఫుడ్ పాయిజన్స్ సందర్భాలు ఉన్నాయి. సరైన భోజనం పెట్టలేంటూ భద్రాచలంలో విద్యార్థులు ఆందోళన చేసినటువంటి దుస్థితి ఉంది. అక్కడ ప్రిన్సిపాల్ను అట్లాగే వార్డెన్ను కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కూడా వారం రోజుల క్రితం జరుగుతూ ఉంది. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా వ్యవస్థను ఏదైతే గురుకుల విద్యా వ్యవస్థను ప్రత్యేకంగా గిరిజన, ఆదివాసీ, దళిత బిడ్డలు చదువుకుంటున్నటువంటి విద్యా వ్యవస్థ ఉందో దాన్ని నిర్వీర్యం చేసేటువంటి కుట్ర జరుగుతున్నట్టుగా విద్యార్థి సంఘాలు ప్రత్యేకంగా ఆరోపిస్తున్నాయి. దీని మీద విచారణ జరగాలని చెప్పి ఎన్ని రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించకపోవడాన్ని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నాయి. ఇవాళ ఒక గిరిజన బాలిక బూక్యా ప్రతిమ చనిపోయింది. ఆ తల్లిదండ్రుల వేదన చాలా దారుణంగా ఉంది. అడిషనల్ కలెక్టర్ను పట్టుకొని ఏడ్చారు, గుండెలదిరేలాగా వాళ్ళు బాధపడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే తమ బిడ్డ బ్రతికేది, కనీసం అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. రైట్, జైత్యాల నుంచి సందీప్ రావు లైవ్ ద్వారా మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సందీప్ రావు, జైత్యాల జిల్లా వ్యాప్తంగా ఏదైతే గురుకులాల పరిస్థితి ఎలా ఉంది అసలు ఇప్పుడు? రైట్, వాస్తవంగా సురేష్ గారు అంటే గత కొద్ది రోజులుగా దాదాపు సంవత్సరం క్రితం నుంచి కూడా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా అంటే ప్రధానంగా మెట్పల్లిలో ఉన్నటువంటి పెద్దాపూర్ గురుకుల పాఠశాల దాదాపు 60 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కళాశాల పాఠశాల అది. ఇందులో 2 విద్యార్థులు గణాదిత్య, అనిరుద్ధ్ ఇద్దరు పాము కాటుతో మృతి చెందారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమకతో పాటు పొన్నం ప్రభాకర్తో సహా మిగతా స్థానిక ఎమ్మెల్యేలు, శ్రీధర్ బాబు వీళ్ళంతా కూడా అక్కడికి వచ్చి పేరెంట్స్కు ఒక అభయం ఇచ్చారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా మరికొద్ది మందికి పాము కాటుకు లోనయ్యారు, మరికొద్ది మంది కుక్క కాటుకు ఇబ్బంది పడ్డారు, మరికొద్ది మంది తేలికాటుకు లోనయ్యారు, మరికొద్ది మంది ఫుడ్ పాయిజన్కి రావడం జరిగింది. ఇటువంటి సిచ్యువేషను ఈ మెట్పల్లిలో ఉన్నటువంటి 60 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి గురుకుల పాఠశాల పెద్దాపూర్ గురుకులంలో ఇటువంటి సిచ్యువేషన్ జరిగింది. ఆ క్రమంలో 3 ప్రిన్సిపాల్లను సస్పెండ్ చేశారు, 3 కొత్తగా తీసుకొచ్చారు. ఆ కేర్ టేకర్ ఉన్నటువంటి వ్యక్తులతో పాటు మిగతా దానికి చూసుకున్నటువంటి వ్యక్తులను కూడా దాదాపు ఒక 12 మంది వరకు కూడా వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ ఆ సిచ్యువేషన్ ఇంకా మారలేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కసారి వాళ్ళు రాత్రిపూట అంటే రాత్రి బాత్రూమ్కి వెళ్ళేటువంటి సందర్భంలో
కుక్క కరుస్తుందో తెలియదు, పాము కాటు గురవుతారో తెలియదు, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్. ఒకవేళ రాత్రి నిద్రించిన సందర్భంలో ఎప్పుడు పాము కాటేస్తుందో ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది. ఈ రకమైన సిచ్యువేషన్ అయితే ఇదిలా ఉంటే మొన్న రీసెంట్గా అంటే ఇటీవల ఒక దాదాపు వారం క్రితము జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఉన్నటువంటి బాలికల బాలుల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఆదివారం పూట వారికి చికెన్ వండినటువంటి సందర్భం విద్యార్థులు చెప్పిన ప్రకారం చికెన్ చేశారు. అది తిన్న తర్వాత వాళ్ళందరికీ కూడా వామిటింగ్స్తో పాటు తీవ్రమైన కడుపు నొప్పి జరిగింది. మరి అసలు కారణం ఏంటో చెప్పలేదు. ఈ రకంగా చాలామంది విద్యార్థులు కూడా సఫర్ అయ్యారు. అప్పటికప్పుడు మేనేజ్మెంట్ కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా విద్యార్థులను పేరెంట్స్ పిలిపించి మరీ ఇంటికి పంపించారు. కొద్దిమందిని హాస్పిటల్లో జాయిన్ చేయగా కొద్దిమంది జగిత్యాల హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. వాళ్ళకి అప్పటికప్పటికు కొద్దిగా ట్రీట్మెంట్ జరిగి తెల్లారి కొద్దిమంది డిశ్చార్జ్ అయినటువంటి సందర్భం. మరి ఇంత దారుణమైన సిచ్యువేషన్ అయితే జగిత్యాల కొనసాగింది. ఇక ధర్మపురి నియోజకవర్గంలోని మగ్గిడిలో ఉన్నటువంటి మరొక ఎస్సీ గురుకుల బాలికల పాఠశాలలో కూడా సేమ్ ఫుడ్ పాయిజన్ కొనసాగింది. ఆ క్రమంలో చాలామంది బాలికలు అత్యంత సివియర్ పరిస్థితి కొనసాగింది. వారిని హుటాహుటిన 3 అంబులెన్స్ల ద్వారా జగిత్యాల హాస్పిటల్కి తరలించారు. ఈ క్రమంలో వాళ్ళంతా కూడా ట్రీట్మెంట్ కొనసాగించారు. ఎట్టకేలకైతే వాళ్ళు సేఫ్గా బయటపడ్డారు. చాలా సంతోషకరమైనటువంటి అంశమైనప్పటికీ కూడా కానీ ఈ రకమైన సిచ్యువేషన్ ఎందుకు కొనసాగుతుంది? ఇంకా డైట్ అంటే ఇప్పటికీ గవర్నమెంట్ స్కూళ్ళకు సంబంధించి గురుకులాల్లో డైట్ ఫుడ్ పాటిస్తున్నామని చెప్తున్నారు సురేష్ గారు. కానీ ఆ ఫుడ్ మెనూ కూడా ఎక్కడ కొనసాగుతలేదు. మరి ఎందుకు ఈ రకమైన మెనూ ఎందుకు కొనసాగిస్తలేనటువంటి సందర్భాన్ని పేరెంట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది సురేష్ గారు. సందీప్ రావు, ప్రధానంగా ఏదైతే కొత్త మెనూ కావచ్చు, కొత్త ఏవో కావచ్చు, ఉన్న దాంట్లో సర్ది పెట్టే పరిస్థితిలో లేరు. ఉన్న దాంట్లో మంచి ఫుడ్ పెట్టే క్వాలిటీ ఫుడ్ పెట్టలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది. దీని గురించి ఏమంటారు అసలు? రైట్, ఖచ్చితంగా మీరు చెప్పినట్టు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధానంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో అంటే ఉదాహరణకు ధర్మపురికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ ఈ గురుకుల పాఠశాల జగిత్యాల జిల్లా కేంద్రంలో కొనసాగుతోంది. అయితే కొనసాగుతున్నప్పటికీ కూడా అట్టహాసంగా కాంగ్రెస్ సర్కారు ప్రారంభించినటువంటి ఏదైతే డైట్ ఫుడ్ అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి మెనూ ప్రకారం అందించాల్సిన ఫుడ్ ఇప్పటి వరకు కొనసాగట్లేదనేటువంటిది ఇక్కడ విద్యార్థినులు చెప్తున్నటువంటి వాస్తవ అంశం. నిన్న క్షేత్రస్థాయిలో కూడా మనం పోవడం జరిగింది. అక్కడ విద్యార్థుల వాస్తవం ఏంటంటే ఉదయం పూట పెట్టాల్సినటువంటి ఫుడ్ దానికి విరుద్ధంగా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తోంది. కారణం ఎటువంటి మెనూ రావట్లేదు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించట్లేదు. ఈ క్రమంలో ఉదాహరణకు మరొక అంశం, చిన్న అంశం ఒకటి మనం చూసుకుంటే సురేష్ గారు, జగిత్యాల జిల్లాలోని రూరల్ మండలం జాప్తాపూర్ గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉంది. అయితే అక్కడ బాత్రూంలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాత్రూంలు కూడా ఏర్పాటు చేశారు. కానీ దానికి సంబంధించిన బిల్లులను ఈ కొత్తగా ఇచ్చినటువంటి సర్కారు ఆపింది. ఈ క్రమంలో ఆ కాంట్రాక్టర్ బిల్లులు ఆపేసినటువంటి సందర్భం. ఇటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతోంది. విద్యార్థినులు రోడ్డెక్కేటువంటి సిచ్యువేషన్ అయితే గురుకులాల్లో కనిపిస్తుంది సురేష్ గారు. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు. ఇక నిజామాబాద్ జిల్లాలో ఏంటి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవీందర్ సిద్ధంగా ఉన్నాడు. రవీందర్, నిజామాబాద్ జిల్లాలో గురుకులాల పరిస్థితి ఏంటి, ఎలా ఉంది అసలు? అక్కడ కూడా ఫుడ్ పాయిజన్కి సంబంధించి ఘటనలు చోటు చేసుకున్నాయా? ఏంది అసలు? విద్యార్థులకు భోజనంలో అన్ని సదుపాయాలు ఉన్నాయా లేవా అసలు అక్కడ? రైట్, ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 19 నెలలు అవుతుంది. ఇది రెండో ఎకనామిక్ ఇయర్. విద్యార్థులు చదవాల్సిన చదువు రెండోసారి. మొదటగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఒక స్పష్టత లేకుండా విద్యా విధానం స్టార్ట్ అయింది. ఆ రోజే విద్యాశాఖ మంత్రి లేడు, అగమ్య గోచరంగా విద్యా విధానం ప్రారంభమైంది, సంబంధిత అధికారులు లేరు. కానీ ప్రభుత్వం నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపుగా ఈ రెండో ఎకనామిక్ ఇయర్ దాదాపు విద్యా వ్యవస్థలో క్యాలెండర్లో రెండోది. అయినా ప్రభుత్వంలో గత సంవత్సరంతో ఉన్నటువంటి ఇబ్బందులు, అవరోధాలు అధిగమిస్తారని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితి పూర్తి స్థాయిలో దిగజారింది. పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యను అభ్యసించేటువంటి గురుకుల ఆశ్రమ పాఠశాలలు ఇవల్ల నరకకు కుంపలుగా నకలుగా మారాయి.
విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి వచ్చింది. అన్నం తింటే పాయిజన్ అవుతుంది. విద్యార్థులు పడుకుంటే ఎప్పుడు ఏ క్షణంలో ఎలాంటి విపత్తుకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాయనే భయాందోళనలో వాళ్ళ నగరపు శివారులో ఉన్నటువంటి అనేక గురుకులాలలో పాము కాటుకు విద్యార్థులు బలవుతున్నారంటే పరిస్థితి ఎంత మేరకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. బంగారు భవిష్యత్తు ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ్రమ పాఠశాలలకు పంపితే ఇవాళ అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, భయపడుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 12 గురుకుల ఆశ్రమాలు కామారెడ్డి జిల్లాలుంటే 19 నిజామాబాద్లో ఉన్నాయి. ఇవి ఒకప్పుడు వెలిగాయి. ఈ నేపథ్యంలో అక్కడ గురుకుల ఆశ్రమ పాఠశాలలో చదవాలంటే విద్యార్థులు భారీగా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి విద్యార్థుల తల్లిదండ్రులు పోటీ పడి ఆ ఆశ్రమ పాఠశాలలో సీటు సంపాదిస్తే ఎవరెస్ట్ శిఖరం ఎత్తినంత సంతోషం పడేవారు. కానీ వాళ్ళ డ్రాప్ అవుట్ పెరిగిపోతుంది. విద్యార్థులు గురుకుల ఆశ్రమ పాఠశాలలకు వెళ్ళాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ క్షణాన ఎలాంటి వార్త వినాల్సిందే వస్తుందని అటు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా విద్యార్థులు ఈ ఆశ్రమ పాఠశాలలో విద్యను అభ్యసించాలంటే నరకం దినదినం ఒక నరకంగా కనబడుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఉన్నట్టు ఇప్పుడు పరిస్థితి లేదు అనే ఆందోళన తల్లిదండ్రుల్లో స్పష్టంగా కనబడుతుంది. మాకు ఆహారం కావాలి, మాకు అన్నం కావాలని విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు చేసిన పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనబడుతుంది. ఇక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారాయి. పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేదు. విద్యార్థులు ఏం చదువుతున్నారు, విద్యార్థులకు కావాల్సిందేంది, మెనూ ఏంది, మెనూ ప్రకారం భోజనం వడ్డించక దాదాపుగా నెలలు గడుస్తుంది. అయినా విద్యార్థుల్లో ఇవాళ ఆహారం అందించక విద్యార్థులు అర్ధాకలితో కడుపు మార్చుకొని పండాల్సిన పరిస్థితి ఉంది. కానీ అధికార యంత్రాంగంలో కానీ ప్రజాప్రతినిధుల్లో కానీ ఏమాత్రం చలనం లేదు. ఇవాళ పిట్టల్లా పేద మధ్య తరగతి బీసీ విద్యార్థులు చనిపోతుంటే ప్రభుత్వం నుంచి కనీసం ఒక ప్రకటన లేదు. ఏం జరుగుతుందనే విషయం పైన క్లారిటీ లేదు. ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలలో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉంటారు. ఒకప్పుడు ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక అద్భుతమైన ప్రణాళిక రచించి ఈ చార్ట్ ప్రకారం మెనూను అందించి విద్యార్థులకు విద్యాబోధనలు జరిగాయి. కానీ వాళ్ళ ఆ మెనూ పూర్తి స్థాయిలో మాయమైపోయింది. ఏదైతే మెయింటైన్ చేస్తారో కాంట్రాక్టులకు ఇప్పటి వరకు బిల్లులు లేవు. ఆ బిల్లులు చెల్లిస్తేనన్నా కాంట్రాక్టులు కనీసం ఆహారం వడ్డించుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. నెలలు గడుస్తుంది. ఇవాళ క్షేత్రస్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బిల్లులు రాక 6 నుంచి 8 నెలలు అవుతుందని కాంట్రాక్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చారుతో పాటు పులుసుతో నెట్టుకొచ్చే పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకు పౌష్టికరమైన ఆహారం అందించక అదేవిధంగా విద్యార్థులు చాలని ఆహారంతో ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఏ ఒక్కరు కానీ క్షేత్రస్థాయిలో కలెక్టర్ కానీ ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యంగా దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ పర్యవేక్షణ లోపం పూర్తిగా లేదు. ఏం జరుగుతుందనే విషయం పైన వాకబ్ లేదు. ముఖ్యంగా ఇటు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి బీబీపేట గురుకుల ఆశ్రమ పాఠశాలలో మహాత్మా జ్యోతిరావు పూలే ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే స్కూల్లో చదువుకోవాలి, అదే స్కూల్లో పండుకోవాలి, ఒకే తరగతి గదుల్లో విద్యార్థులు చదువుకోవడం అక్కడే, పడుకోవడం అక్కడే. ఈ రెండు ప్రతి విద్యార్థికి చదువుతో పాటు ఒక చీపిరి ఉంటుంది. ఆయన ఉన్నంతసేపు దాన్ని తుడుచుకొని మళ్ళీ అక్కడనే దాన్ని చదువు చేసుకొని పండుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే పరిస్థితి ఎంత అగాధంలోకి నెట్టేసిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా విద్యాశాఖ పూర్తి స్థాయిలో రివ్యూ లేదు. ముఖ్యమంత్రి దగ్గరే విద్యాశాఖ ఉంది, పూర్తి స్థాయిలో రివ్యూ లేక ఏం జరుగుతుంది, దీని తీరుతెన్నులు పరిశీలించాల్సిన ప్రభుత్వం గాలికి వదిలేసింది. ప్రభుత్వం చెప్తుంది ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొస్తామంటుంది. కానీ కార్యరూపంలో అగాధంలోకి నెట్టివేసినటువంటి విద్యా వ్యవస్థను బాగు చేయడం ఈ ప్రభుత్వం వల్ల కాదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల వెంబడి వచ్చి విద్యార్థి సంఘాల నాయకులతో ధర్నాకు దిగుతున్నారు. పేద మధ్య తరగతి విద్యార్థులు విద్యను అభ్యసించేటువంటి గురుకుల పాఠశాలలో ప్రతిరోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కోటగల్లి గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు చదువుకునే పాఠశాలలో ఆహారం దొరకక అదేవిధంగా టైం చార్ట్ ప్రకారమే ఆహారం అందిస్తామని చెప్పి ఇవాళ ఎంతమంది లైన్లో ఉంటే అంతమందికి ఆహారం వడ్డిస్తున్నారు. ఒకవేళ ఏదైనా కారణం చే తరగతి గదుల్లో విద్యార్థులు ఉంటే వాళ్ళు పస్తులు పండుకోవాల్సిన పరిస్థితి దాపరించింది.
ఉంటుందంటే ప్రతి చోట ఫుడ్ పాయిజన్ ఉంటుంది, ఆహారంలో కలుషితం అవుతుంది, పాలల్లో కలుషితం అవుతుంది. ఇక చార్ట్ ప్రకారం విద్యా విధానం జరుగుతలేదు, ఇక నెయ్యి అనేది పూర్తిగా లేదు, చికెన్ పూర్తి స్థాయిలో బంద్ పెట్టడం జరిగింది, ఎగ్స్ అందించడం లేదు. ఏ వస్తువు చూసినా కేవలం ఒక కందిపప్పుతో మాత్రమే విద్యా వ్యవస్థని వల్ల హాస్టళ్లను నెట్టుకొస్తున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనిపైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. బడుగు బలహీన వర్గాల మధ్యతరగతి పిల్లలు ఎంతో బంగారు భవిష్యత్తు ఉంటుందని ప్రభుత్వాన్ని నమ్మి వాళ్ళ ఆశ్రమ పాఠశాలలు అప్పచెప్తే శవాలుగా అప్పచెప్పాల్సిన పరిస్థితి దాపురించింది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యా విధానానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పంతో కృతానిశ్చయంతో ఇక్కడ చదువుకున్నటువంటి నిజామాబాద్ జిల్లా చదువుకున్నటువంటి ఎంతో మంది విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎత్తారు, అదేవిధంగా ఎక్కారు. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థులకు తోడ్పాటును అందించిన ప్రభుత్వం ఇవాళ ఆ సంకల్పం అలా ఉంటే ఇవాళ పూర్తి స్థాయిలో దిగజారిపోయింది. ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ లేదు, ఆశ్రమ పాఠశాలను మూసివేసే దిశగా కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ క్షేత్రస్థాయిలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపైన దృష్టి సాధించక ఇవాళ పిట్టలరా విద్యార్థులు రాలిపోతున్నారంటే పరిస్థితి ఎంత మేరకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్. అలాగే థ్యాంక్ యూ మహేష్, అలాగే సందీప్ రావు థ్యాంక్ యూ, సాంబశివరావు థ్యాంక్ యూ, రవీందర్ థ్యాంక్ యూ. మొత్తానికి చూస్తున్నాం కదా ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాల పరిస్థితి ఎలా ఉంది, గత ప్రభుత్వంలో ఎలా ఉండే, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎలా ఉందనేది మనం క్షుణ్ణంగా గమనించాం. అలాగే దానికి సంబంధించినటువంటి లైవ్ అప్డేట్స్ కూడా చూసాం. ఎక్కడెక్కడ ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయి, పాము కాటుతో విద్యార్థులు చనిపోతున్నారు, అలాగే ఫుడ్ పాయిజన్తో పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు, కొన్ని చోట్ల అయితే చనిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇంకోటి ఖమ్మం ఘటన కూడా చూసాం మనం. ఏంటంటే పిడ్స్ వచ్చి అక్కడ చిన్నారి కూడా ఎగ్జామ్ రాస్తున్నటువంటి టైంలో పిడ్స్ వచ్చి ఆ చిన్నారి కూడా సకాలంలో ఆసుపత్రికి తీసుకుపోకపోవడం వల్లే ఆమె చనిపోయిందని చెప్పేసి అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు, స్ట్రైక్ కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి పోలీసులు కూడా వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ మొత్తానికి అక్కడ ఇష్యూను డైవర్ట్ చేసే క్రమం కనబడుతుంది. మొత్తానికి చాలా పెద్ద ఎత్తున విద్యార్థుల పాలిట ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా ఏదైతే విద్యార్థులు రేపటి భవిష్యత్తు తరాలకు పునాదులు అంటారు, కాకపోతే వీళ్ళు మాత్రం ఇక్కడ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదని చెప్పేసి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థి లోకాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి అందరూ కోరుతున్నారు. ఇది ఇవాల్టి భరభర్ కార్యక్రమం.